హరి ఓం. మానవ జన్మ చాలా విచిత్రమైంది. అన్ని జీవ జంతువుల యొక్క స్వభావాలు మనిషిలో ఉంటాయి. ఇంతటి మహనీయుల యోగ్యత మానవ జన్మ ఎత్తినందుకు అలవర్చుకుంటే మానవుడు మహాత్ముడు, దేవుడు, ఋషి, యోగ్గా మారగలుగుతాడు. మనిషి తనను తాను తెలుసుకోవాలంటే ఇంతటి మహనీయుల యొక్క మార్గమును అనుసరిస్తే తనను తాను తెలుసుకుంటాడు. అదే సమాజాన్ని చూస్తే ఇంద్రియ లాలసలతో నింపేసుకుంటే, అర్షడ్ వర్గాలను పెంచి పోషిస్తే జీవజంతువుల స్వభావాలన్నీ కూడా మనిషిలో కనపడతాయి. అందుకే మనిషి నేను నాది అనుకుంటే మన చుట్టూ ఉన్నవారే ఎరా దున్నపోతులాగా ఉన్నవరా, ఇలా గానుగీతులా పనిచేస్తున్నవరా, అలా ఒక్కొక్క జంతువుతో పోల్చి మాట్లాడతారు. ఎందుకంటే అన్ని జన్మల నుంచి మానవ జన్మ, అన్ని జన్మల్ని దాటుకుని మానవ జన్మ వచ్చింది. మానవ జన్మ ఎత్తిన తర్వాత ఇంతటి మహనీయుల యొక్క అంటే వీరనే కదా రాముడు, కృష్ణుడు, దేవీ దేవతలు వారి యొక్క మార్గాన్ని అనుసరిస్తే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, ఆత్మస్థైర్యం, పెంపొందించుకున్న వారు అవుతాం. మానసిక చాపల్యాలు వదిలిన వారు అవుతాం. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే మానవ జన్మ తీసుకుని వచ్చాం. నా చిన్నతనం నుంచి లౌకిక విషయాల వైపు మనసును పని చేయనిచ్చేదాన్ని కాదు. ఒకరిని తప్పుగా మాట్లాడటం, తప్పుగా చూడటం, పేర్లు పెట్టడం, ఎదుటివారిని వేలెత్తి చూపితే పంచిపోతాలే నన్ను శిక్షిస్తూ ఉండే. ఓహో, మనం తప్పు చేస్తున్నాం మాట అని మనసుని, మాటని కంట్రోల్గా ఉంచుకున్న ఈనాడు శరీరానికి అనారోగ్యం ఎందుకు వస్తుందో అని గ్రహించలేకోకుండా, మనసు ఎందుకు ప్రశాంతంగా లేదని గ్రహించలేకోకుండా మనిషి తప్పిదాల మీద తప్పిదాలను చేస్తూ గురువునో, దైవాన్నో, వైద్యాలయాన్నో ఆశ్రయిస్తున్నాడు. అదే మన మనసుని, మాటని, పనితీరుని కూడా ఎరుకతో చేస్తే మనం వచ్చి మానవ జన్మ తీసుకొచ్చినందుకు కర్మలు దగ్ధం అవుతాయి. శరీరానికి బయట ఉన్న కలుషితం అంటే అందరినీ వారి దృష్టితోటి ఉన్నతమైన మార్గాన్ని అనుసరించే వారిని చూసిన ఆ కర్మలు అనుభవించిన శరీరాన్ని అంటకుండా కాదు, మనసుని అంటకుండా ఉంటాయి. అందుకే రోగికైనా, భోగికైనా, యోగికైనా కర్మలు తప్పవు, శారీరక కర్మలు. రోగి శరీర కర్మని బరువుగా, బాధగా, భయంతో అనుభవిస్తాడు. భోగి తన దగ్గర ఉన్నదాన్ని ఖర్చు పెడుతూ
వాటి నుంచి బయటపడవచ్చు అని ప్రయత్నం చేస్తాడు. మానవుడు మహాత్ముడి యొక్క మార్గాన్ని అనుసరించినప్పుడే కర్మలు మనల్ని వదులుతాయి. మనసుని అంటుకోకుండా శరీర కర్మను శరీరం అనుభవిస్తూ తను వచ్చిన పని పూర్తి చేసుకుని మనసు అంతర్లీనమైపోయి నిరంతరము హనుమంతుడు, రాధ, వెంగమాంబ అలా ఎందరో ఉన్నారు. మనసు తన్మయత్వంతో నిండిపోతుంది. ఈనాడు ఈ శరీరాలకు ఇన్ని రోగాలు వారికి ఎక్కడున్నాయి? ఆనాడు కోరికల యొక్క తాపంతో పనులు చేయలేదు, వాతావరణాన్ని కలుషితం చేయలేదు. వారు ఉన్నదాన్ని దాన ధర్మ సేవ చేస్తూ లోక శ్రేయస్సు కోసం వారిని వారు తెలుసుకుంటూ వారి దగ్గర ఉన్నది 10 మందికి పంచుతూ పెంచుతూ సంస్కారాలను, ప్రకృతిని, పంచభూతాల్ని, చుట్టూ ఉన్న సమాజాన్ని ఎంతో యోగక్షేమంగా చూశారు. కానీ మనం కోరికలు ఎదుటివారితో పోల్చుకోవడాలు, సమాజంలో ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకోవడాలు, వాతావరణం కలుషితం ఏర్పరచుకున్నాం. మనసుని కల్మషాలతో నింపుకున్నాం. మనలో ఉన్న స్వభావం ఏంటనేది గుర్తించలేకుండా ఉన్నాం. అరిషడ్ వర్గాలను కామక్రోధ లోభ మదమోహ చిత్త అహంకారాలను పెంచి పోషించుకుంటూ గురుమార్గాన్ని అనుసరిస్తూ గురువుల దగ్గరికి వెళుతూ, అనుసరిస్తే తగ్గుతాయి, గురువుల దగ్గరికి వెళుతూ దేవాలయాల చుట్టూ తిరుగుతూ దేహి అంటూ దేనికోసం? మనల్ని మనం తెలుసుకోవడం కోసమా? కాదు, లోకంలో ఒక్కరిగా జీవించడం కోసం. లౌకిక విషయాల పట్ల మోజు చూపడం వల్ల మనల్ని మనం కోల్పోతున్నాం. దానికి మందులో మాకులో వేసుకుంటే తగ్గకపోగా వేరొక రోగాలు పెంచి పోషించుకుంటూ అచేతనా కణాలన్నీ, రక్త కణాలన్నీ అచేతనా కణాలుగా బలహీనంగా తయారవుతూ చస్తూ బతుకుతూ బతికున్నామని పేరుతో అవకాశవాదులుగా జీవిస్తూ ఎవడో వస్తాడు ఏదో చేస్తాడనే భ్రమల్లో ఉంటూ మనల్ని మనం కోల్పోతున్నాం. ఇప్పటి నుంచైనా కళ్ళు తెరుద్దాం. మనం పూజించి ఆరాధించే దైవం యొక్క మార్గాన్ని అనుసరిద్దాం. గురువు యొక్క జ్ఞానాన్ని నెమరు వేసుకుందాం. చుట్టూ ఉన్నవారు చెప్పిన విధంగా పనులను చేసుకుపోతాం. అవి మనల్ని అంటాం. మనకున్న కర్మలు దగ్ధమవుతాయి. గత జన్మలో తెచ్చుకున్న ఆగమన సంచిత కర్మలన్నీ ఈ ప్రారంభంలో దగ్ధమై మున్ముందు తరాల వారికి మార్గనిర్దేశకులుగా నిలుద్దాం.